హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హంస్ని కిచెన్. ఈరోజు మనము కోవా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థములు: పాలు 1 లీటరు, పంచదార 100 గ్రాములు, కొబ్బరికాయ 1, బెల్లం 200 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. కొబ్బరి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో బెల్లం వేసుకుందాము. కొబ్బరి కూడా దానిలోనే వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగి నీరులాగా అవుతుంది. దీనిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయి నీరు వస్తుంది. ఇప్పుడు ఈ నీరంతా పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడే దగ్గర పడుతుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి మనం చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండ చేసి చూస్తే ఉండలాగా అయినప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే కజ్జికాయ రెడీ అయిపోతుంది కొబ్బరి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో పాలు పోసుకొని కాగబెట్టుకుందాము. పాలు పొంగొచ్చేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, మేగడ కట్టకుండా. కొబ్బరి కొంచెం వేడిగా ఉండగానే మనం బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. ఇలా బారుగా బాల్స్ రౌండ్గా చేసి పెట్టుకుందాము. ఇలా కొబ్బరి అంతా కూడా అలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. కొబ్బరి అంతా ఇలా రౌండ్గా ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు బాగా చిక్కపడేలాగా కలుపుకుంటూ ఉండాలి. పక్కన మేగడ తీసుకుంటూ పాలల్లో వేసుకుంటూ ఉండాలి. పాలు చాలా వరకు చిక్కపడ్డాయి. ఇంకొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. పాలు బాగా చిక్కపడిపోయాయి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కలుపుకుందాము. పంచదార పోసుకొని బాగా కలుపుకుందాము. మళ్ళీ పలుచగా అవుతుంది. ఇప్పుడు పంచదార కరిగేసరికి పాలంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు కోవా బాగా దగ్గర పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది.
కోవా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గంటెతో తిరిగి వస్తుంది చూడండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కోవాని ఇలా నలుపుతూ బాగా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు స్మూత్గా వస్తుంది. ఇలా కోవా అంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కోవా ఆరిపోయింది. ఇప్పుడు మనం కజ్జికాయలు ఎలా చుట్టుకోవాలో చూద్దాము. ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకుందాము. నెయ్యి రాసుకొని కొద్దిగా కోవా తీసుకొని ఇలా పలచగా అల్లుకోవాలి. దీంట్లో ఇలా కజ్జికాయ పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి. ఇలా కోవా అంతా కొబ్బరి ఉండ చుట్టూ పెట్టించి ఇలా మనం రౌండ్గా చేసుకోవాలి నీట్గా. అంతేనండి, కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మిగిలిన కోవాని కూడా అలాగే చేసుకుందాము. ఇలా చేసి మళ్ళీ రౌండ్గా అనుకోవాలి. ఇంతేనండి, కజ్జికాయలు ఇలా రెడీ చేసుకోవాలి. అలాగే పిండి అంతా కూడా రెడీ చేసుకుందాము. ఇంతేనండి, కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా హంసని కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.